విశాఖ జిల్లా భీమునిపట్నంలో మండలం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త బాగోగులు చూసుకుంటామని, కష్టాల్లో ఉండే వారిని ఆదుకుంటామని, కాపాడుకుంటామని ఆయన భరోసాని కల్పించారు. వెన్నుపోటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరే కేసులు, అరెస్టులు, రిమాండ్లు, ప్రలోభాలు, ఉద్యమాలు చేస్తే తెలుగుదేశం పార్టీని లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకుంటే సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చారా మన మీద? ఏమో పెట్టుకొని వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడి ఇంట్లో దాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తే నువ్వు కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా జగన్ అనే నినాదాన్ని వదిలిపెట్టమని పోరాటమే ఊపిరిగా నిలబడినటువంటి మీరందరికీ మరొకసారి శిరస్సు మొక్కి పాదాభివందనాలు చేస్తూ, మనం కొడితే కుంభస్థలాన్ని కొడతాం, కొడితే చంద్రబాబు నాయుడు గారిని, భీమునిపట్నం నుంచి చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది. కాబట్టి